మార్నింగ్ తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను సాయి మాధవి బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ ప్రయోజనాలను కాపాడేదే బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీకి బుద్ధి చెప్పాలన్న కేటీఆర్ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ ఆర్టీసీ అపాయింటెడ్ డేను వెంటనే ప్రకటించాలని డిమాండ్ పరకాల నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలపై థర్డ్ డిగ్రీ దాడికి పాల్పడ్డ పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న కడియం పంటలకు కనీస మద్దతు ధర లేకపోవడంపై రైతుల ఆగ్రహం సొంత దేశంలో పరాయి వాళ్లమయ్యామంటున్న అన్నదాతలు రాంచీ టెస్టులో గెలుపు దిశగా టీమిండియా విజయానికి మరో 152 పరుగుల దూరంలో రోహిత్ సేన తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ ఉంటాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కొంతమంది తెలంగాణ నుంచి కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామని కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ముఖ్యమంత్రులు ఎందరు మారినా తెలంగాణ తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రిగా కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని స్పష్టం చేశారు. తెలంగాణ వచ్చింది మొన్ననే కాబట్టి మరి మూడో ఎలక్షనే కాబట్టి భవిష్యత్తులో ఎంతో మంది ముఖ్యమంత్రులు వస్తారు పోతారు వస్తారు కానీ ఒకటి మాత్రం చరిత్రలో దాచేస్తే దాగని సత్యం తెలంగాణలో వచ్చిపోయే ముఖ్యమంత్రులు చాలా మంది ఉంటారు కానీ తెలంగాణ తెచ్చిన ముఖ్యమంత్రి మాత్రం ఒకే ఒక్కడు మన నాయకుడు కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నాడు ఆనవాళ్లు లేకుండా చేస్తా కేసీఆర్ అని అంటున్నాడు. ఆనవాళ్లు లేకుండా చేస్తా కేసీఆర్ మత్తుకు రాకుండా చేస్తా గుర్తుకు రాకుండా చేస్తా జనాలకు తెలంగాణలో మరిచిపోయేటట్టు చేస్తా అంటున్నాడు. నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే తెలంగాణలో కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేయాలంటే తెలంగాణ లేకుండా చేస్తేనే కేసీఆర్ మర్చిపోతారు తప్ప లేకపోతే మళ్ళా నువ్వు నీ పాత గురువు గారు ఏమైనా మాట్లాడుకొని తెలంగాణ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపితే తప్ప తెలంగాణ ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం కేసీఆర్ ఎవరు కూడా ఇక్కడి నుంచి తొలగించలేరు అనే మాటను రేవంత్ రెడ్డికి నేను ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్ డేను అమలు చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. దాంతోపాటు పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ హామీ ఇచ్చిన ప్రకారం 2013 పీఆర్సీ బాండ్స్ పేమెంట్స్ చెల్లించాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అపాయింటెడ్ డే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కార్మికులు ఉద్యోగుల భద్రత సంస్థ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు వీలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేసిన సంగతి గుర్తుకు చేశారు. ఇక శాసనసభ గవర్నర్ ఆమోదించిన బిల్లును అమలు చేసే అపాయింటెడ్ డే మాత్రమే మిగిలి ఉందన్నారు. ఎన్నికల కోడ్ రావడంతో విలీన నిర్ణయం అమలు నిలిచిపోయిందన్నారు. అయితే ప్రభుత్వం ఏర్పడిన వెంటనే విలీన బిల్లును అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు హరీష్ రావు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలుపుతామని కార్మికులకు ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందని ఇచ్చిన హామీని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 నెలలు దాటినా ఇంతవరకు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన అపాయింటెడ్ డే ప్రకటించలేదన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభించిన నాడే విలీనానికి సంబంధించిన జీవో విడుదల చేస్తారని కార్మికులు ఉద్యోగులు ఆశించారు. కానీ నేటి వరకు విలీనానికి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు ముఖ్యంగా మహిళా కండక్టర్లపై పని భారం చాలా పెరిగింది. బస్సుల్లో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో ఓవర్లోడ్ వెహికల్ నడపలేక డ్రైవర్లు కిక్కిరిసిన బస్సుల్లో కలియ తిరుగుతూ టికెట్లు ఇవ్వడానికి కండక్టర్లు ఎంతో శ్రమించాల్సి వస్తుంది. డ్రైవర్లు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వస్తున్నది. వారి అదనపు శ్రమను దృష్టిలో పెట్టుకునైనా వెంటనే అపాయింటెడ్ డేని ప్రకటించి విలీన జీవో విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు హరీష్ రావు. కనీసం మార్చి నెల నుంచైనా ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు చెల్లించాలని వారు కోరారు.
ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వం 1000 డీజిల్ బస్సులను కొనుగోలు చేయడంతో పాటు 500 ఎలక్ట్రిక్ బస్సులను కిరాయికి కూడా తెప్పించిందన్నారు. వాటిని రేవంత్ రెడ్డి ఇటీవల ప్రారంభించారు. పెరిగిన మహిళల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో 2000 బస్సులను అదనంగా కొనుగోలు చేయాలని హరీష్ రావు కోరారు. దాంతో పాటు 2013లో జారీ చేసిన పీఆర్సీ బాండ్స్ కు పేమెంట్ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ చెప్పిన విధంగానే బాండ్స్ కు అనుగుణంగా నగదు చెల్లింపులు చేయాలన్నారు. భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం ముంగండలో ముత్యాలమ్మ ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దయతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, 2 రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రగామిగా నిలవాలని ప్రార్థించారు. అమ్మవారి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. రాజమండ్రికి రావడం, రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో ముంగంట గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మ వారి ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను. 400 సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను. ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం, అటువంటి ప్రాంతం. మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని, మన సాంప్రదాయాల్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని, అభివృద్ధి పదంలో ముత్యాలమ్మ వారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ, మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి. ధన్యవాదాలు. ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇంగ్లాండ్తో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్లో భారత్ పట్టు బిగించింది. ఇంగ్లాండ్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసిన టీమిండియా టార్గెట్ వైపు దూసుకుపోతోంది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో 3వ రోజు ఆట ముగిసే సమయానికి భారత్ వికెట్ నష్టపోకుండా 40 పరుగులు చేసింది. క్రీజ్లో రోహిత్ శర్మ 24, యశస్వి జైస్వాల్ 16 పరుగులతో ఉన్నారు. టీమిండియా విజయానికి ఇంకా 152 పరుగులు అవసరం.